ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి చూస్తున్నారు కదా, లవంగాలు. ఈ లవంగాలతోటి ఎంతటి దగ్గు, కఫం, జలుబు అయినా సరే నిమిషాల్లోనే ఉపశమనం పొందొచ్చండి. ఎలా కనుక్కుంటున్నారో చాలా సింపుల్. చూడండి, లవంగాలను ఇలా వేయించుకొని వాటిని మెత్తని పౌడర్ లాగా దంచుకోండి. తర్వాత తేనె, హనీ ఉంటుంది కదా, ప్రతి ఒక్క ఇంట్లో ఈ రెండు ఉంటాయి. ఆ తేనెని ఇలా ఒక స్పూన్ తీసుకొని దాంట్లో ఈ లవంగాల పొడిని మిక్స్ చేయండి. చేసిన తర్వాత దాన్ని తీసుకోండి. దాన్ని తినేసి చూడండి, మీకు ఎంతటి దగ్గైనా జలుబైనా సరే నిమిషాల్లోనే ఉపశమనం కలుగుతుందండి. ఒక్కొక్కసారి అయితే దగ్గు వస్తే తట్టుకోలేకుండా దగ్గుతూనే ఉంటారు. అలాంటప్పుడు ఈ సింపుల్ రెమెడీని ట్రై చేసి చూడండి. సింపుల్గా తగ్గిపోతుందండి. ఎలాంటి మెడిసిన్ మింగకుండానే జలుబు కానీ, దగ్గు కానీ, కఫం కానీ నిమిషాల్లోనే తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి వాటర్ బాటిల్ మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా, వీటిని మామూలు నీళ్ళతో కడిగితే లోపల ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అలా స్మెల్ రాకుండా లోపల నీట్గా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేయండి. నేను చెప్పినట్టు సింపుల్గా వాటర్ బాటిల్స్ చాలా నీట్గా ఉంటాయి. అందులో బ్యాక్టీరియా కూడా పేరుకోకుండా ఉంటుంది. చూడండి, ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయని ఇలా పిండేసేయండి. అందులో ఒక బద్ద చాలు. ఇంకా తర్వాత కల్లుప్పు, మీ దగ్గర కల్లుప్పు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా పర్లేదు. తర్వాత చూడండి, వేడి నీళ్ళండి, మామూలు కాదు, వేడి నీళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. నిమ్మరసం, ఉప్పు, అలానే వేడి నీళ్ళు, ఇవి 3 వేసి ఇలా మూత పెట్టేసి బాగా ఇలా గిలకొట్టేసేయండి. అలా చేయడం వల్ల బాటిల్ మూతకి లోపల అంతా చాలా శుభ్రం అవుతుందండి. బ్యాడ్ స్మెల్ అసలు రాదు, బ్యాక్టీరియా పేరుకోదు. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే వాటర్ బాటిల్స్ చాలా నీట్గా ఉంటాయండి. పిల్లలకి ఇచ్చేవైనా మనం యూజ్ చేసేవైనా అప్పుడప్పుడు ఇలా చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా చేసుకొని చూడండి, మీకు ముందుకి తర్వాతకి తేడా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, జుట్టు వద్దన్నా కానీ పెరుగుతుందండి. ఇలా మనం వేస్ట్గా పడేసే వాటర్ తోటి మనం జుట్టుని పెంచుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా, మనం డైలీ ఇలా బియ్యం కడుక్కుంటూ ఉంటాం కదా అన్నం వండుకోవడానికి, అలా కడిగిన వాటర్ని ఇలా పక్కకి తీసుకోండి ఒక బౌల్లోకి. ఇలా తీసుకున్నాక అందులో ఒక్క షాంపూ కలిపేసేయండి. మీరు ఏ షాంపూ వాడితే అది, పలానాని ఏమీ లేదు. మీరు వాడే షాంపూ మీ జుట్టును బట్టి ఒకటైతే ఒకటి, లేదంటే 2 అయితే 2, పెద్ద జుట్టు అయితే 2 షాంపూలు మిక్స్ చేసుకోండి. ఇంకా కావాలంటే అందులో కొన్ని కరివేపాకు, అలానే కొన్ని మెంతులు కలిపేసి ఒక 4 గంటల సేపు పక్కకు పెట్టేసి ఆ తర్వాత మెంతుల్ని, కరివేపాకుని ఇలా నలిపేసేయండి. నలిపిన తర్వాత వాటిని తీసేసి ఆ వాటర్ తోటి తలస్నానం చేశారంటే చాలు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు వద్దన్నా కానీ జుట్టు పెరుగుతుందండి, అంత బాగా పెరుగుతుంది. మనకి వేస్ట్గా పనికిరావని పడేసే వాటర్ తోటి చక్కగా మనం జుట్టు పెరుగుదలకి, జుట్టు మంచిగా ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండేవానికి ఉపయోగించుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంది కదా. ఇక నుంచి ఆలస్యం ఎందుకు, మీరు బియ్యం కడిగిన ప్రతిసారి ఆ నీళ్ళని వేస్ట్ చేయకుండా ఇలా వాడుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో ఈగలు తిరుగుతూ ఉంటాయి కదా, చాలా చికాకుగా ఉంటుంది. ఆ ఈగలు తిరగకుండా ఉండాలి, ఈగలు రాకుండా ఉండాలి, వెళ్ళిపోవాలంటే సింపుల్ అండి. ఇలా హాట్ వాటర్ కాసుకోండి. స్టవ్ మీద హాట్ వాటర్ని వేడి చేసుకున్న తర్వాత దాంట్లో సాల్టు ఇంకా పసుపు, ఈ రెండే, ఇంకేం అవసరం లేదండి. వేడి నీళ్ళల్లో ఉప్పు, పసుపు ఈ 2 వేసి ఒక స్ప్రే బాటిల్లో వాటర్ని పోసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఈగలు తిరుగుతున్నాయి అనుకున్నప్పుడు అక్కడ స్ప్రే చేస్తే చాలు. ఆ దరిదాపులకు కూడా ఈగలు రమ్మన్నా రావు. అంతేకాదండి, మనం కిచెన్ రూమ్ ప్లాట్ఫామ్ను కానీ, స్టవ్ను కానీ ఈ వాటర్తో క్లీన్ చేస్తే చాలా బాగా ఉంటుంది. బొద్దింకలు కానీ, చీమలు కానీ, ఈగలు కానీ ఏవి రాకుండా ఉంటాయి. అందులో మనం పసుపు వేసాం కాబట్టి యాంటీ బ్యాక్టీరియాలకు కూడా ఈ పసుపు పనిచేస్తుంది కాబట్టి చాలా మంచిదండి ఈ వాటర్ తోటి క్లీన్ చేయడం. చూసారు కదా, వేడి నీళ్ళలో ఉప్పు, పసుపు వేసి స్ప్రే చేస్తే ఈగలు అనేవి పారిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో ఉన్న దోమల్ని తరుము కొట్టే అద్భుతమైన చిట్కా. సింపుల్గా ఇలా వెల్లుల్లిని ప్రతి ఇంట్లో వాడుతూనే ఉంటారు కదా, ఆ వెల్లుల్లిని ఇలా పొట్టును పడేయకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి. అనవసరంగా పడేస్తూ ఉంటారు కదా, పడేయకుండా ఆ పొట్టులో ఇలా ఒక కర్పూరం పెట్టేసి వెలిగించామంటే చాలు, ఆ పొగకి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. దీంతోపాటు ఉల్లిపాయ పొట్టు కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఇంకొక వీడియోలో తప్పకుండా చూపిస్తాను. ఇలా వెల్లుల్లి పొట్టులో కర్పూరం పెట్టేసి వెలిగించిన తర్వాత అదంతా చక్కగా మండుతుంది. దాని నుంచి వచ్చే పొగకి ఇంట్లో ఉన్న దోమలన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. ఇది బాగానే చాలాసేపు మండుతుంది. మండిన తర్వాత కూడా పొగ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ పొగ మన ఇంట్లో దోమల్ని తరిమి కొట్టడానికి మంచిగా సహాయపడుతుంది. ఈ సీజన్లో ఎక్కువగా దోమలు ఉంటాయి కదా, ఇలా చేయండి సరిపోతుంది. అంతేకాదండి, ఇలా కూడా చేయొచ్చు. వెల్లుల్లి మీద ఒక్క కర్పూరం పెట్టి వెలిగించారంటే చాలు. అది మనకు మధ్యలో పెడతాం కాబట్టి ఆ వెల్లుల్లిని మీరు పడేయాల్సిన అవసరం లేదు. తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చు. చూసారా,
ఇలా దానిపైన పెట్టేసి ఆ కర్పూరం వెలిగేంత వరకు ఉంచారంటే దాని నుంచి పొగ వస్తుంది, ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసనకు కూడా ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయండి. తర్వాత మనం వెల్లుల్లిని పడేయాలా అనుకుంటారు కదా, అస్సలు పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెల్లుల్లి ఏమీ కాదు, పైన ఉండే తొడుము మాత్రమే మండుతుంది. చూసారు కదా, ఆ తొడుము నుంచి ఆ వాసన పొగ అనేది బయటకు వస్తూ ఉంటుంది. చాలాసేపు వెలుగుతుందండి ఈ కర్పూరం దీని మీద మనం పెట్టడం వల్ల. కావాలంటే తప్పకుండా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇంట్లో ఉన్న దోమలన్నిటిని బయటకు తరిమి కొట్టే అద్భుతమైన సింపుల్ చిట్కాలు అనమాట. ఇలా వెల్లుల్లి పొట్టితోటి వెల్లుల్లి పైన ఇలా దీపం వెలిగిస్తే. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలా బకెట్కి పెట్టిన గారెను నిమిషాల్లోనే ఎలాంటి శ్రమ లేకుండా వదిలించేయచ్చండి. మళ్ళీ బకెట్ని తిరిగి కొత్త దానిలాగా మార్చుకోవచ్చు సింపుల్గా. ఎలా అనుకుంటున్నారా? చూసారు కదా, మన ఇంట్లో హార్పిక్ ఉంటుంది కదా, ఆ హార్పిక్ని ఇలా ఒక బౌల్లో తీసుకోండి. దానికంటే ముందుగా మీ హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోండి. ఎందుకంటే హార్పిక్తో మనం క్లీన్ చేస్తున్నాం కాబట్టి గ్లౌజెస్ వేసుకొని చేస్తే మంచిది. తర్వాత సోడా ఉప్పు, వంట సోడా తెలుసు కదా, హార్పిక్ని వంట సోడాని ఇలా బాగా మిక్స్ చేస్తే ఒక ఫోమ్ మాదిరిగా వస్తుంది. చూడండి, నురగ వచ్చేసింది కదా. దీన్ని ఇంకా స్క్రబ్బర్ తీసుకొని ఏ బకెట్ని మగ్గుల్ని అయితే మనం క్లీన్ చేయాలనుకుంటున్నామో దాని మీద అలా అప్లై చేయండి చాలు. మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. బకెట్కి అప్లై చేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసామంటే చాలండి, మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే బకెట్ కొత్త దానిలాగా తల మెరిసిపోతుంది. చూడండి, ఇలా జస్ట్ మనం తయారు చేసిన దాన్ని ఇలా అప్లై చేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసిన తర్వాత నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే బకెట్కి పట్టిన గారంతా వదిలిపోయి కొత్త దానిలాగా తల మెరిసిపోతుందండి. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే వాష్రూమ్లో ఉన్న బకెట్స్ క్లీన్గా ఉంటాయి. బకెట్స్ కానీ మగ్గులు కానీ చాలా క్లీన్గా ఉంటాయండి, ఎప్పటికీ కొత్త వాటిలాగా ఉంటాయి. చాలా సింపుల్గా ఉంది కదా. చూడండి, హార్పిక్ అలానే సోడా ఉప్పును ఉపయోగించి బకెట్లను కానీ మగ్గులను కానీ కొత్త వాటిలాగా మార్చుకోవచ్చండి. మీరు గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదు. చేతులు నొప్పి పెట్టే వరకు ఇలా జస్ట్ అప్లై చేసేసి మామూలు నార్మల్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా కూడా బకెట్లను క్లీన్ చేసుకునే అద్భుతమైన సింపుల్ చిట్కా అనమాట ఇది. చూస్తారు కదా ఫ్రెండ్స్, సింపుల్ చిట్కాలు అన్నీ ఉపయోగపడాయి కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.